హలో అండి. హాయ్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చోలే మసాలాతో అయితే మీ ముందుకు వచ్చేసిన. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఉడకబెట్టుకోవాలండి. శనగలు అయితే నేను పావు కేజీ శనగలు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి అయితే కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నా. అవి పక్కన ఉంచేసుకొని 4 ఉల్లిపాయలు 4 టమాటాలు అయితే మిక్సీలో వేసుకోవాలి. పచ్చివేనండి. మిక్సీలో వేసుకొని మనం పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. కొంతమంది అయితే ఏంపి ఫ్రై చేసి వేస్తారు. నేనైతే ఫ్రై ఏం చేయలేదు. మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి పచ్చి వేసినా ఏం కాదు. కొద్దిగా చింతపండు వేసి మొత్తం అయితే పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఓకేనా? ఈ పేస్టు చాలా స్మూత్గా మెత్తగా ఉండాలి. గరుకులాగా అయితే పట్టొద్దు. మెత్తగా పట్టుకొని అయితే ఒక పక్కన ఉంచి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి అయితే పెట్టుకున్నా అండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంకా బాగుంటుంది, అంటుకోదనమాట. చాలా బాగుంటుంది. నేను నాన్ స్టిక్కే తీసుకున్నా. ఇప్పుడు ఈ నాన్ స్టిక్ ప్యాన్లో ఒక 3 నుంచి 4 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సాజీరా అండి. కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూన్ అంతా. నేనైతే కొలతలు అవి పెట్టుకోను, అంచనా ప్రకారం అయితే వేసుకుంటా, నాకు అలవాటు. ఇప్పుడు ఇందులో 3 ఎండుమిర్చి అండి చిన్న ముక్కలు కట్ చేసి ఎండుమిర్చి అయితే అందులో వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలండి. కొంచెం చింతపండు అయితే అస్సలు మర్చిపోవద్దు. చింతపండు వేస్తే కొంచెం పులుపుదనం అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా అయితే చింతపండు వేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ముద్ద ఆయిల్లో వేసిన తర్వాత ఒక 4-5 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తూలుతుంటుంది. మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఇది ఒక 15-20 నిమిషాలు అయితే హైలోనే పెట్టి మంట మంచిగా వేపుకోవాలండి. ఎందుకంటే టమాటాల వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది, పచ్చి వాసన ఉంటుంది. బాగా వేయకపోతే ఆయిల్ అంతా మొత్తం పీల్చేసుకొని మంచిగా ఫ్రై అయిపోవాలి. ముద్ద అనేది ఇట్లా గట్టిగా అయిపోతే మనకు ఫ్రై అయిపోయినట్టే, ఆయిల్ పైకి తేలింది చూడండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేసుకోవాలండి. అవి 2 వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా కలుపుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి ఆయిల్ ఎంత బాగా తేలిందో. ఆయిల్ పైకి తేలిందంటే మనకు ఆల్మోస్ట్ పచ్చివాసన పోయినట్టే, ఫ్రై అయిందనమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా పొడుగ్గా చీరుకొని చిన్న ముక్కలు కట్ చేసి అడ్డంగా అందులో వేసుకోండి. పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే ఇట్లా ముక్కలు చుంచుకొని అయితే వేసుకొని మంచిగా 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మనం ఇప్పుడు ఇందులో ఉడికించిన శనగలు ఉన్నాయి కదా, శనగలు అయితే వేసుకోవాలండి. శనగలు అయితే మంచిగా మెత్తగా ఉడికించుకోండి. ఎందుకంటే మనం కర్రీలో మనం పోసుకేసినప్పుడు అయితే ఎక్కువసేపు అయితే మనం ఉడికేయం కదా, అందుకని. ఓకేనా? మంచిగా కలుపుకొని ఒక 3-4 నిమిషాలు అయితే మూత పెట్టి మొత్తం అంతా మగ్గించుకోవాలి. ఇది మంచిగా మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు అయితే కారం అయితే వేసుకోవాలండి. చపాతీలోకి అయితే పూరీకైనా కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1.5 స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకున్న. దాని తర్వాత కసూరి మేతి కొంచెం ఇట్లా నలిపేసి వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. కసూరి మేతి అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట కసూరి మేతి వల్ల. కసూరి మేతి వేసుకున్న తర్వాత షుగర్ అండి, ఒక 1 స్పూన్ షుగర్ వేసుకోండి. అవి షుగర్ వేసేది అయితే స్కిప్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఇదంతా మంచిగా ఒక 10-15 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి అడగంటకుండా ఎంత బాగా ఫ్రై అయిందో. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అయితే ఉడికించుకోవాలండి. మనకు నూనె మొత్తం పైకి తేలాలన్నమాట. అప్పటి వరకు మూత పెట్టుకొని మీడియం పెట్టుకోవాలండి స్టవ్. చూడండి ఎంత బాగా అయితే ఆయిల్ పైకి తేలిందో. చాలా బాగుంటుంది కర్రీ కూడా. కంపల్సరీ ట్రై చేయండి. ఈ కర్రీ వచ్చేసి పూరీకి, చపాతీకి, పరోటాలకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. మీకు అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే అయితే ప్లీజ్ అండి నాకు కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా నాకు అర్థమవుతుంది. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ కూడా నాకు చెప్పండి, మీకు ఎట్లా వచ్చిందో, కర్రీ నచ్చిందా లేదా అని. ఓకేనా? మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా సరే నాకైతే కామెంట్ చేయండి, అవైతే చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్ అందరికీ.